నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వేగంగా గ్రౌండ్ అయ్యేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల 2వ రోజు సదస్సులో పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అటవీ శాఖ, పరిశ్రమలకు అనుమతులు తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులు ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఓర్వకల్లులో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ, సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎంతమంది మీరు ఎస్ఐపిబి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఐపిబి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది? రెండోది, ఎంత మీరు ఇది కూడా రేపటి నుంచి మీరు నాకు వర్కౌట్ చేయాల్సింది జిల్లా వారీగా ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేర్ డిస్ట్రిక్ట్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది, మీకు కొన్ని జిల్లాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ రీజన్స్. కొన్ని జిల్లాల్లో అలాంటి అడ్వాంటేజెస్ లేవు. అక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. హౌ టు క్రియేట్? వన్ ఈజ్ అగ్రికల్చర్ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడం. నెంబర్ 2, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్. బోత్ ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. దీనికి మీకు కావాల్సిన ప్రోయాక్టివ్నెస్. వన్స్ మీరు ప్రోయాక్టివ్గా ఉండి కాంపిటేటివ్ స్పిరిట్ కానీ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొన్నటి వరకు 1924 ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావని చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొన్ని ఇక్కడ పేట్రియాటిక్గా వచ్చి నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని తిరుపతిలో ఇండస్ట్రీ పెడితే కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టారు అమర్రాజు. వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. మేము తప్పు చేసాం, హిస్టారికల్ మిస్టేక్ చేసాం, మేము రిస్క్ మిటిగేషన్ పెట్టుకోకుండా తిరుపతిలోనే పెట్టాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మేమందరం ట్రబుల్లో పడ్డామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ వేర్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పని లేదు. ఈరోజు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ 95లో బిల్డప్ చేసినప్పుడు బెంగళూరు కాంపిటీషన్గా చేసి ఎవరు నమ్మలేదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ దెన్ బెంగళూరు తయారైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. గుంటూరు జిల్లా పాత మంగళగిరి శ్రీ సీతారామస్వామి వారి ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త మహాకుంభాభిషేక ఉత్సవాలు ఈ నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జిడుగు వెంకటనారాయణ తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారన్నారు. మన పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి వారు దేవాలయము. ఈ దేవాలయము 482 సంవత్సరాలు ఇప్పటికి పూర్తి చేసుకుంది. అలానే 1997 సంవత్సరంలో శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాన్ని నంబూరి కృష్ణారావు గారు, ధర్మపత్ని పద్మావతి గారు ఈ దేవాలయాన్ని 75 లక్షల రూపాయలు వెచ్చించి దేవాలయాన్ని నిర్మించారు. అలానే 2002 సంవత్సరంలో ఈ దేవాలయము ప్రతిష్ఠ అయింది. మరలా 2024 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ద్వితీయ పుష్కరోత్సవానికి రామచంద్రుడు సంసిద్ధమై ఉన్నాడు. రేపు జరిగేటువంటి 12, 13, 14 ఈ 3 డేట్లలో స్వామివారికి పుష్కరోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మన మాన్యశ్రీ నారా లోకేష్ గారు విచ్చేయుచున్నారు. అలానే ఈ స్వామివారి పుష్కరోత్సవానికి సంబంధించి ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి వారు సూర్యదేవర సుధీరు, సుధశ్రీ దంపతులు 1.5 కోటి రూపాయలు పెట్టి స్వామివారి ముఖమండపము, గర్భాలయము, అంతరాలయము, అలానే చుట్టూ కాంపౌండ్ వాలు, కింద ఫ్లోరింగులు, వంటశాల ఇవన్నీ కూడా నిర్మించారు. స్వామివారికి
బంగారు కిరీటాలు తాపడంతో చేయించారు. స్వామివారి కళ్యాణ మండపం కూడా 14వ తారీఖు ఉదయం 10:40 మహాకుంభ ప్రోక్షణ, కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరగనున్నాయి. కావున 50 మంది భక్తులు విచ్చేసి రామచంద్రుని అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబరాలను రిజిస్టర్డ్ పోస్టులో భక్తులకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తాడేపల్లిగూడెం పోస్టల్ సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సమీపంలోని పోస్ట్ ఆఫీసులో ఈ నెల 20వ తేదీలోపు 2 రకాల సేవలు ₹450 గాని ₹150 గాని చెల్లిస్తే ముత్యం, తలంబరాలు, ప్రసాదం రిజిస్టర్డ్ పోస్టు ద్వారా అందజేస్తామన్నారు. నెల 26వ తారీఖు జరిగే శ్రీరామనవమికి సంబంధించి భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణం సంబంధించి తలంబ్రాలు, అలాగే ముత్యము, ప్రసాదము పోస్ట్ ఆఫీస్ ద్వారా తెప్పించుకునే అవకాశం పోస్టల్ డిపార్ట్మెంట్ కల్పిస్తూ ఉందండి. ఈ నెల 20వ తారీఖు లోపు ₹450 మీరు కనుక పోస్ట్ ఆఫీస్లో సమీప పోస్ట్ ఆఫీస్లో చెల్లించినట్లయితే మీకు ముత్యము, కళ్యాణ తలంబ్రాలు, అలాగే మీ ప్రసాదము మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి పోస్టులో పంపించడం జరుగుతుందండి. అలాగే ఇంకొక పథకము ₹151 కట్టినట్టయితే ఒక ముత్యము, తలంబ్రాలు, ప్రసాదము మీకు రిజిస్టర్ పోస్టులో పంపించడం జరుగుతుంది. ఈ నెల 20వ తారీఖు వరకు మీరు బుక్ చేసుకున్న వారికి కళ్యాణం తర్వాత మీకు మీ ఇంటికి పోస్టులో వస్తాయండి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రొపేన్, బ్యూటేన్ ఉత్పత్తులను మరింతగా పెంచి దేశీయంగా గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. దేశంలో తగినంత లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అందుబాటులో ఉందని, వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని సుజాత శర్మ తెలిపారు. మన దేశానికి వచ్చే ముడి చమురులో 70% హర్మోజ్ జలసంధితో సంబంధం లేకుండానే వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శ్రీశక్తి పథకం కేవలం 8 నెలల స్వల్ప కాలంలోనే మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 40 కోట్ల మైలురాయిని దాటింది. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 కేటగిరీల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం ద్వారా విద్యార్థినులు, ఉద్యోగులు, గృహిణులకు నెలకు సగటున ₹1500 నుంచి ₹2000 వరకు ఆదా అవుతుందని మహిళా ప్రయాణికులు తెలిపారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రాబోయే 1.5 ఏళ్లలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 1750 ఎలక్ట్రిక్ బస్సులు, 1000 సిఎన్జి బస్సులను కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గంలోని మాదలవారిగూడెంలో పర్యటించనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,808 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నేరుగా జమ చేస్తారని తెలిపారు. ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా గన్నవరం వేదికగా గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు తర్వాత అఫీషియల్ ప్రోగ్రాంకి ఒకదానికి వచ్చారు. కానీ ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్కే అమిత్ షా గారు న్యూ బిల్డింగ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. రెండో అధికారిక కార్యక్రమం గన్నవరంలో పెట్టడం, అలాగే జనవరి 12, 2025 అమిత్ షా గారితో కలిసి ఇదే గ్రామానికి వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఇదే గ్రామంలో యాదృచ్ఛికంగా ఓత్ తీసుకుంది గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా జూన్ 12, 2024 తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఎన్డీఆర్ఎఫ్కి వస్తే మళ్ళీ ఎల్లుండి ఇదే సూరంపల్లి గ్రామంలో ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం గతంలో మొట్టమొదటిసారి దర్శి ప్రకాశం జిల్లాలో, రెండోసారి కమలాపురం కడప జిల్లాలో చేశారు. మూడో విడత కృష్ణా జిల్లా గన్నవరంలో చేయటం. దీనికి రైతు సోదరులందరూ వస్తారు. మీడియా ద్వారా కూడా గన్నవరం నియోజకవర్గం రైతు సోదరులందరినీ అప్పీల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా మీకోసం దాదాపు 1872 కోట్లు ఈ మూడో విడతలో
మీకు కేటాయించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తా కన్నా మీరు రావాల్సిన అవసరం ఉంది. కనీస కృతజ్ఞత మనుషులుగా మనకి ఏమన్నా మేలు చేస్తే ఎవరన్నా కనీసం థ్యాంక్స్ చెప్తాం. అలాగే రైతు సోదరులందరినీ ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000కి 4,000 కలిపి ఇస్తున్న కార్యక్రమానికి రైతు సోదరులు విరివిగా హాజరవుతారని బలంగా నమ్ముతున్నా. అలాగే ఏర్పాట్లు చేస్తున్న మీద రివ్యూ మీటింగ్ జరిగింది. మళ్ళీ రేపు ఒకసారి నీటి సంఘాల అధ్యక్షులతో అలాగే బ్యాంక్ చైర్మన్లతో పాలకేంద్రం ప్రెసిడెంట్తో రేపు పొద్దున ఆఫీస్లో మీటింగ్ పెట్టి అధికారులతో మరోసారి సమావేశమై ముఖ్యమంత్రి గారిని సముచిత రీతిలో డెఫినెట్గా ఆయన వెల్కమ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. బహ్రెయిన్లో చిక్కుకుపోయిన వారిని పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విమానాలను నడుపుతూ వారిని స్వదేశానికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం జువ్వల దిన్నెల ఫిషింగ్ హార్బర్ నుంచి ముత్తుకూరు మండలానికి చెందిన PMMY లబ్ధిదారుని బోటు జలప్రవేశ కార్యక్రమాన్ని మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిలు సముద్ర ముఖద్వారం వద్ద ప్రయాణించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ PMMSY డీప్ సీ ఫిషింగ్ వెజల్ ఒక బోట్ అన్నమాట. దాని కాస్ట్ వచ్చి 1,20,00,000. దాంట్లో 40% సబ్సిడీ, 48 లక్షల సబ్సిడీ. ఆ 48 lakhsలో 19,20,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 28 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మొత్తం కలిసి 48 లక్షలు. పరిశ్రమలు కూడా ఈ చుట్టుపక్కల రాబోతున్నాయి. వాటన్నిటికీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కానీ మేము కానీ అందరం ఎవరు వచ్చినా వారికి సహకరించి ఈ ప్రాంతంలో అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన కోసం బాధ్యత తీసుకొని ఏదైతే చెప్పామో ఒకవైపున అభివృద్ధి, మరొక వైపున సంక్షేమం, అదేవిధంగా యువతకి ఉపాధి కల్పన కోసం ప్రభుత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమై యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలనేటువంటి ఆశయంతో అందరం ముందుకు పోతున్నాం. గ్లాకోమా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కంటి ఆసుపత్రి నుంచి రాజ్ విహార్ సెంటర్ వరకు వాక్థాన్ ర్యాలీని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి కర్నూలు సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ గ్లాకోమా వారోత్సవాలు మార్చి 8 నుంచి ప్రారంభమై 14 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం గ్లాకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యం అవ్వండి అనే నినాదంతో ఈ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఈ గ్లాకోమా రకరకాలుగా అండి, చిన్న పుట్టుకతో వాళ్ళకు వస్తుంది, అలాగే మధ్య వయసు వాళ్ళ నుంచి వృద్ధాప్యంలో 60-70 సంవత్సరాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ గ్లాకోమా అనేది చిన్న పిల్లలలో సాధారణంగా వాళ్ళు తల్లిదండ్రులు గుర్తు పట్టలేక కొంచెం లేట్ దశలో తెలుసుకొని వస్తూ ఉంటారు. ఎవరైనా కూడా పుట్టుకతో చాలా పెద్దగా నల్లగుడ్డు పరిమాణం చాలా పెద్దగా ఉండి కళ్ళు నీళ్లు కారడము, కళ్ళు తెరవలేకపోవడము, కంటి మీద మచ్చలు ఏదైనా ఉండడము అలా జరిగితే ఖచ్చితంగా కంటి ఆసుపత్రికి కంటి డాక్టర్ గారితో పరీక్ష చేయించుకోవాలి. అలాగే పెద్ద వయసు వాళ్ళలో ముఖ్యంగా షుగర్ కానీ కంట్రోల్ లేని వాళ్ళు, షుగర్ మాత్రలు తింటున్నా మనకు షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళైనా, బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు ఉన్నవాళ్ళు కానీ, ఎవరికైతే చత్వారి అంటాం కదా, అంటే మధ్య వయసులో 40 సంవత్సరాలకు ప్రతి ఒక్కరు దగ్గర చూపుకు అద్దాలు వాడుతూ ఉంటారు. సో అలాగే ఆ పర్టికులర్ ఏజ్, ఆ వయసు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకు గ్లాకోమాకు పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా పరీక్షలు అనగా మనకు ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటారు, కంటి ఒత్తిడి పరీక్ష. ఇంట్రాక్యులర్ ప్రెషర్ అనేది చాలా ముఖ్యమండి. అది మనము రకరకాలుగా ఇంట్రాక్యులర్ ప్రెషర్ చెక్ చేసే పరికరాలు ఉంటాయి. సో మేము వచ్చేసి 3 రకాల పరికరాలతో చేస్తారు ఇంట్రాక్యులర్ ప్రెషర్ చెకప్. మామూలుగా నాన్ కాంటాక్ట్ టోనోమీటర్ అంటారు,
పేషెంట్ నల్లగుడ్డు మీద ఏ పరికరం పెట్టకుండా కూడా మనము ఈ ఇంట్రాక్యులర్ ప్రెషర్ మనము రికార్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత గోల్డ్మన్ అప్లనేషన్ టోనోమీటర్ అని అంటారు. ఇది యాక్చువల్లీ యాక్యురేట్ మెథడ్ ఆఫ్ మనకు టెస్టింగ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్, కరెక్ట్ వే ఆఫ్ టెస్టింగ్. సో దాంతో కూడా చేస్తాము. ఇంకోటి షియార్ట్స్ టోనోమీటర్ అంటారు. సో ఏదో ఒక పరికరంతోనైతే మనం ఇంట్రాక్యులర్ ప్రెషర్ చెకప్ చేయించుకోవాలా. నార్మల్గా ఇంట్రాక్యులర్ ప్రెషర్ అనేది 21 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రాక్యులర్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇమీడియట్గా వాళ్ళలో చుక్కల మందులు మనము అంటే కంటి పాపని పెద్దగా చేసుకోనిక చుక్కల మందులు వేస్తాము. గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి యువత నుంచి అనూహ్య స్పందన లభించిందని సెంట్రల్ ఎయిర్ మెన్ సెలక్షన్ బోర్డు ప్రెసిడెంట్ న్యూఢిల్లీ గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ చబ్బా తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి అద్భుతమైన భవిష్యత్తుకు పునాది వేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళా, పురుషుల యువతకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, నాగార్జున విశ్వవిద్యాలయం, పోలీస్ శాఖ నుంచి మంచి సహాయ సహకారాలు లభించాయని ఆయన తెలిపారు. Recruitment rally here for the Indian Air Force Agniveer Vayu, and I'd like to extend my heartfelt gratitude and compliments to state government and to district officials. They have been more than helpful to provide us the infrastructure. My special thanks to Vice Chancellor Acharya Nagarjuna University and his team. They have been a wonderful support for us, and it's been a great help for us to conduct this recruitment rally here. And I will take this opportunity to request and urge every candidate who is eligible to appear for the exam to please come and join Indian Air Force for Agniveer Vayu. It's a fantastic way of life, not only an employment opportunity, but it's also very graceful and dignified way of life to live forward. So my regards and my best wishes and compliments to each one of you. We got a very tremendous response from all the candidates here. We got more than 6,000, 7,000 candidates almost here. Today we had Andhra Pradesh boys. Since yesterday evening only, we have seen so many boys are coming here, and we started making arrangements for them. In the morning, from 3 o'clock onwards, all staff was here, and 4 o'clock onwards, we opened the gate, and people started coming inside. There was a huge crowd outside on the road. Today, there are more than 7,000 people have turned up. I appreciate the DSP and CAE of Mangalgiri for controlling the crowd and making this event very successful. We were able to get them all inside, and various tests are being taken now. And today, we are very happy that maximum response has come from Andhra Pradesh. గుంటూరులోని బ్రాడీపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీకి చెందిన వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రాజు మాట్లాడారు. డయాబెటీస్ ఉన్న వారిలో పిరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందని చెప్పారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఏపీ మేనేజర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలీ తదితరులు పాల్గొన్నారు. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ప్యాడ్ అంటాం దాన్ని. అది ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ యొక్క వ్యాధి వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రబలుతున్న ఒక పెద్ద వ్యాధి. ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ ఉండడం వల్ల దానివల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన ఇండియన్ పేషెంట్స్ ఎలా ఉంటుందంటే గుండెకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు మనం కాళ్ళకి ఇవ్వము. దానివల్ల ఏమైపోతుందంటే చాలామంది పేషెంట్స్ యొక్క వేళ్ళు, కాళ్ళు, ప్రాణాలు కోల్పోవాల్సిన ఇబ్బందులు ఈ యొక్క వ్యాధి వల్ల వస్తుంది. ఎలాగైతే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేదైతే మన హార్ట్ అటాక్ అంటామో ఆ వ్యాధి ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ప్యాడ్ అంటాం, పిఏడి అని. దీన్ని మనం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లెగ్ అటాక్ అనొచ్చు. ఇది కూడా సేమ్ అదే లైన్లో ఎలాగైతే మనకు రక్తనాళం లోపల కొవ్వు పదార్థాలు చేరి కాల్షియం డిపాజిషన్ జరిగి రక్తనాళాల్లో అది నేరోనెస్ని క్రియేట్ చేసి అంటే దారిని అది సన్నగా చేసి ఎలాగైతే బ్లాకేజెస్ క్రియేట్ చేస్తుంది హార్ట్లో, అదేవిధంగా కాళ్ళకు చేతులకు వచ్చే రక్తనాళాల్లో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వ్యాధి వచ్చిన పేషెంట్స్కి ముఖ్య లక్షణాలు ఏముంటాయి అంటే ఒకటి ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటే నడిచేటప్పుడు పిక్కలు తొడలు బాగా పట్టుకుని వాళ్ళు నడవడం చాలా ఇబ్బందికరంగా మారడము.
అదేవిధంగా పేషెంట్స్కి భరించలేనంత నొప్పి పాదాల్లో వేళ్ళలో ఉండడము, చనిపోవాలి అని అంతే అనిపించే అంత నొప్పి వారికి కాళ్ళలో కలగడము, కొందరికి కాళ్ళలో మానని పుండ్లులా మారి గ్యాంగ్రీన్ అంటాం, అంటే నల్లగా మారి వేళ్ళు కుళ్ళిపోయి దుర్వాసన రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్కి తగిన సమయంలో రాగలిగితే వారికి మనము ఐదర్ డాప్లర్ టెస్ట్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ చేసి బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకుని ఆ బ్లాకేజెస్కి తగిన టైంలో వస్తే మనం ఎలాగైతే గుండెకు బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంట్ పెడతామో, అదేవిధంగా మనం కాళ్ళలో కూడా చేసి రక్త సరఫరాను పెంచి ఆ కాళ్ళను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుంటూరులోని బ్రాడీపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పి పార్థసారథి మాట్లాడారు. లివర్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో జాండీస్, హెపాటిక్ ఎన్సెఫలోపతి, కడుపులో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తే లివర్ మార్పిడి అవసరం కావచ్చని తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్లో లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. లివర్ సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ కుమార్, తిమోతి తదితరులు పాల్గొన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎటువంటి పేషెంట్స్కి అవసరం అవుతుందంటే, లివర్ పూర్తిగా పాడైపోయినటువంటి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్స్కి యూజువల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం అవుతుంది. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనేది పెద్దవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో లివర్ కంప్లీట్గా పాడైపోవడానికి గల కారణాలు మనందరికీ తెలిసిందే. ఒకటి మద్యపానం సేవించడం వలన, రెండోది వైరల్ హెపటైటిస్, అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేటువంటి వైరల్ హెపటైటిస్, దీర్ఘకాలిక లివర్కి సంబంధించినటువంటి వైరల్ హెపటైటిస్ వలన, అదేవిధంగా కొన్ని వేరే రీజన్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటే మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తే తన యొక్క లివర్ సెల్స్ మీద డ్యామేజ్ చేయడం వల్ల కూడా లివర్ పాడవుతుంది. అదేవిధంగా కొన్ని వేరే కారణాలు, విల్సన్స్ డిసీజ్ అంటే శరీరంలో అవయవాల్లో ఎక్కువగా కాపర్ పేరుకుపోవడం వలన, అదేవిధంగా హీమోక్రోమటోసిస్ అంటే శరీర అవయవాల్లో ఎక్కువ శాతం ఐరన్ డిపాజిషన్ వల్ల కూడా లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సమస్యలు పక్కన పెడితే రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్నటువంటి లివర్ ప్రాబ్లం అదే నాష్ అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్, అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా సరే లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఎవరిలో అంటే ఊబకాయం వల్ల, అంటే శరీరం ఎక్కువగా ఒబెసిటీ అంటాం కదా, ఊబకాయం వల్ల శరీరంలో అన్ని అవయవాల్లో ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో దిస్ ఈజ్ ద మోస్ట్ లీడింగ్ కాజ్ అనమాట. నాష్ అనే ఒక ప్రాబ్లం వల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా పెద్దవాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు మద్యపానం సేవించడం వల్ల నాష్, విల్సన్స్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అండ్ హీమోక్రోమటోసిస్ అండ్ క్రానిక్ వైరల్ హెపటైటిస్, ఈ అన్ని కారణాల వల్ల లివర్ పూర్తిగా పాడయి మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కూడా నయం కాకపోవడం వల్ల అల్టిమేట్గా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడే అవకాశం ఉంటుంది. గుంటూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు. నల్లపాడు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 14 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7.6 కిలోల గంజాయి, మత్తు టాబ్లెట్లు మరియు 12,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొచ్చి గుంటూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడవరం వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 300 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అందులో 8 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, అలాగే 34 కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు. గంజాయి వినియోగాన్ని తగ్గించేందుకు సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. మనం గాంజా మీద వార్ ఫుటింగ్ మీద గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు రెగ్యులర్గా పనిచేస్తుంది. దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేరకు దాడులు చేసి గాంజా అమ్మేవారిని, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసేవారిని, అదేవిధంగా గాంజా తాగే వాళ్ళను పట్టుకుంటున్నాము. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మనం జైలుకి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చౌడవరం గ్రామంలో 14 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 14 మందిలో A1, A2 ఎవరైతే ఉన్నారో, A1 అనే సాయి, A2 గౌరీ శంకర్, వీరిద్దరూ కూడా ఒడిశాకి వెళ్ళి ఒడిశా నుంచి ఇక్కడికి గాంజా తీసుకురావడం జరిగింది. మొత్తం 8 కేజీ గాంజా వీరిద్దరూ గుంటూరుకి తీసుకురావడం జరిగింది 3-4 డేస్ బ్యాక్. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొంతమందికి గాంజా అమ్మడం జరుగుతూ ఉంది. సో
A3, A4, A5, A6 వాళ్ళందరూ కూడా గాంజా పెడ్లర్స్, గాంజా అమ్మేవాళ్ళు. సో ఈ నలుగురు ఈ ఫస్ట్ A1, A2 నుంచి గాంజా తీసుకొని ఫర్దర్ దానికి చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నారు. సో ఆ నలుగురుని కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పాటు 8 మెంబర్స్ గాంజా తాగే వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ కేసులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ మనం ట్రేస్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. 14 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 13న కడపలో అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న జరగనున్న యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14 స్నాతకోత్సవాల సందర్భంగా డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరగనున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఛాన్సలర్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. జేసీతో పాటు రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, డిఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, కేఎంసీ కమిషనర్ రాకేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి పుట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడపలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. ముందుగా వైసీపీ జెండాను ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ సోనియా గాంధీని ఎదిరించి ప్రజల్లో నుంచి ప్రజల కోసం వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేసి కేసులు పెట్టి వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా కలిసి కుమ్మక్కై అందరూ కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసి ఇన్ని చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి, అంటే ఇద్దరితో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు కోట్లాది మందితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి. అలాగే కాకుండా దాదాపు కొన్ని లక్షల మంది సభ్యత్వంతో ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి కూడా మనందరికి కూడా బాగా తెలిసిన విషయమే. ప్రొద్దుటూరులో జమలమడుగు రోడ్లో ఉన్న స్వరూప్ ఐ హాస్పిటల్ కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుంచి 3వ NABH గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరుసగా 3వ NABH సర్టిఫికేషన్ దక్కడం గర్వకారణమని తెలిపారు. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నందుకు డాక్టర్ స్వరూప్ ను అభినందించారు. డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రికి 3వ ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ ఆ హాస్పిటల్లో ఏ విధంగా జరుగుతుంది అనే విధంగా పలు కోణాల్లో, అన్ని కోణాల్లో దాదాపు 550 అంశాలను పరిశీలించి ఆ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన సార్ వారి హాస్పిటల్కు దక్కడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఎందుకు గర్వకారణం అని చెప్తున్నా అంటే ఆ నాణ్యమైన వైద్య సేవలు మనందరికీ అందుబాటులో ఉండడమే మన అదృష్టం. శుక్లం చేసే ఆపరేషన్లో అదొక విధానము. ఆ ఆపరేషన్ను 25 ఏళ్ల క్రితమే ఈ ఊర్లో మొదటిసారిగా పరిచయం చేసింది డాక్టర్ వైవి స్వరూప్ సార్ గారు. సో అదేవిధంగా ఆయన బాటలోనే ఈరోజు ఎంతోమంది వైద్యులు మరి తర్వాత తరంలో నేర్చుకుంటూ అది చాలామంది ప్రాక్టీస్. కాబట్టి ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు, అంటే సార్ నుంచి మా తరం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిజంగా డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు తెలవడం అనేది మాకు పెద్ద గర్వకారణంగా ఉంటుంది. బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ ఊర్లో మంచి ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు కదా, ఆయన ఎవరో అని అంటారన్నమాట.
డాక్టర్ స్వరూప్ రాణా ఆయన చాలా బాగా ఫేమస్ ఉంటాయి కదా అని చెప్పి అన్నప్పుడు ఆయన మాకు బాగా తెలుసు అని చెప్పుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక నేత్ర వైద్యుడు 30 years ఇండస్ట్రీ, గత 30 సంవత్సరాలుగా మరి ఇదే వృత్తిలో అదే ఒక్క నేత్ర వైద్యుడిగా ఉండి దాదాపుగా 2 లక్షల యొక్క కంటి శుక్లాల శస్త్రచికిత్సలు చేసినటువంటి ఏకైక వైద్యుడు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు. మామూలుగా ఆయన పేరులో ఉంది స్వరూపము. రూపము అంటే ఆకారం, ఆకారం చూడాలంటే కళ్ళు ఉండాలి. స్వరూపము తన రూపం చూసుకోవడానికి తన కళ్ళు ఉన్నాయి. కానీ నా రూపం కాదు నాయన, ఎదుటోళ్ళ రూపం చూడడానికి కళ్ళు కావాలా. ఆ కళ్ళు స్వరూపం అంటే బాగా రూపం కనపడేలాగా. కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నెంబర్ 936లో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గత నెల రోజులుగా ఇరు వర్గాల మధ్య గొడవలు కొనసాగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో గ్రామంలోకి వచ్చిన కరమళ్ల మహిం భాషను స్థానికులు అడ్డుకుని కొట్టినట్లు సమాచారం. ఘటనపై అధికారులు వెంటనే స్పందించి భూ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రిపోర్టర్ల వేధింపులు తట్టుకోలేక బియ్యం వ్యాపారి నజీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిద్ర మాత్రలు మింగిన ఆయనను ప్రాణాపాయ స్థితిలో ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూట్యూబ్, టీవీ ఛానల్ రిపోర్టర్లు మరియు ఓ హోంగార్డ్ డబ్బుల కోసం వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. బుధవారం వాటర్ ప్లాంట్ లోకి వచ్చి హల్చల్ చేసి మహిళపై అసభ్యంగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నజీర్ జిల్లా ఎస్పీకి లేఖ రాసినట్లు తెలిసింది. ఘటనపై ఆయన భార్య ఆసుపత్రి అవుట్ పోస్ట్ లో ఫిర్యాదు చేసింది. నేను ఆటో డ్రైవర్ని సార్. ఇక్కడ ఆనాబం కాడ వసంతపేట స్కూల్ కాడ నా వాటర్ ప్లాంట్ ఉంది సార్. నేనేదో జీవనోపాధి కోసం ఇంటింటి కాడికి వెళ్ళి బియ్యం కలెక్ట్ చేసుకొని నేనేదో బతుకు తెరువు కోసం చేసుకుంటున్నా సార్. ఇతను ఒక విలేకరులు 3 వచ్చి నన్ను 6 నెలల నుంచి వేధిస్తున్నారు సార్. మాకు ఇంత లెక్క అలా ఒకసారి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. తర్వాత మళ్ళా అన్నా నేను ఇయ్యలేని పరిస్థితి, నేను పేదవాడిని, నేను అప్పు చేసి తెచ్చిచ్చాను అంటే వినలేదు. మళ్ళా 2 రోజుల నుంచి మాకు 50,000 లెక్క ఇవ్వాలా నువ్వు, లేదంటే నిన్ను ఇబ్బంది పెడతాం, నిన్ను అది చేస్తాం, మిమ్మల్ని మీ మీద కేసులు కట్టిస్తాం, నిన్ను ఇది మీ భార్య మీద కేసు కట్టిస్తాము అది అని చేశాను సార్. నిన్న దినము ఉదయము 10:30 గంటలకు నా వాటర్ ప్లాంట్ దగ్గరికి వచ్చి 3 వ్యక్తులు సార్. ఒకరు ఫేమ్ అని విలేకరి, ఇంకో అతను నవీన్ అని విలేకరి. ఇతను నవీన్ అనే గొడవ చేసినారంతా, అల్లరి చేసి నా మీదికి వచ్చి నేను పోండి బయటికంటే నీ భర్త ఏమన్నా ప్రతిభతనా, నీ భర్తకి సపోర్ట్ చేస్తున్నావని నన్ను దొబ్బి తిట్టినారు. అంతలో నేను వాళ్ళని దొబ్బేసి మా హస్బెండ్కి ఫోన్ చేస్తే మా హస్బెండ్ శరత్ అన్న ఇద్దరు వచ్చి అరిసే ఎందుకు ఆడదాని మీద ఒక్కది ఉంటే వెళ్తావా అని మీదికి పోయి తిట్టినాడని చెప్పి పోయి స్టేషన్లో కూర్చున్నారు. 1 స్టేషన్లో. కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే కార్యాలయం రేపటి నుంచి ప్రారంభం కానుందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కార్యాలయంలో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యాలయంలో 4 సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండగా సమస్యలను ఆన్లైన్ ద్వారా అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఇకపై ప్రొద్దుటూరుకు రావాల్సిన అవసరం లేకుండా మైదుకూరులోనే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మైదుకూరులో ఎమ్మెల్యే ఆఫీసు రేపు పొద్దున ఓపెన్ అవుతుంది. ఇది చరిత్ర. ఎందుకంటే ఇండియాలో ఎక్కడే కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీసు ఎక్కలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఆఫీసు, ఒక స్టాఫ్, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక ఆర్గనైజేషన్ తయారు చేశారు. ఇన్ని రోజులు ఎందుకు లేదంటే రిపేర్ కోసము ఇది ఆర్గనైజేషన్ లేట్ అయింది. రేపు నుంచి ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ ప్రొద్దుటూరుకి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మైదుకూరుకే ఆఫీస్కి రండి. మీ అర్జీలు ఏమున్నా కూడా మీ అర్జీ రూపంలో మాకు ఇవ్వండి. ఇక్కడ 4 స్టాఫ్ ఉంటారు. ఆ 4 పైన మళ్ళీ ఆర్గనైజ్ చేసే ఒక స్టాఫ్ ఉంటారు. అది డైరెక్ట్ మీ అర్జీలు
మా లాగిన్చే డిపార్ట్మెంట్ పంపిస్తాము. మీ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించడానికి మంచి అవకాశం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. ఎవరే కానీ ప్రొద్దుటూరికి రావాల్సిన అవసరం లేదు. అందరూ మైదుకూరుకి వచ్చేసండి. నేను కూడా మైదుకూరులోనే డ్యూటీ మాదిరి పొద్దున 10 గంటలకు వస్తా, సాయంత్రం 5 గంటలకు ఇక్కడనే ఉంటాను నేను. కాబట్టి అందరూ ఇది వచ్చి ప్రజల పరిష్కరించే మంచి అవకాశం. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అర్జీ రూపం ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అథెంటికేటెడ్ అవుతుంది. మీ అర్జీ ఇచ్చిందాక దానికి అథెంటికేటెడ్గా డిపార్ట్మెంట్కి పోతుంది. డిపార్ట్మెంట్ నుంచి దానికి రిప్లై కూడా వస్తుంది. సమస్యలు తొందరలో పరిష్కారం అవుతుంది. కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాల్సిందే మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.